బట్ స్నేహ విషయంకి వస్తే మొదటిసారి చేయి చాచి అడిగినప్పుడు ఎంత బాధ అనిపించుంటుంది, ఆ వేదన ఎట్లా ఉండుంటుంది ఒకసారి చెప్పాలి మీరు. అంటే ఆ రోజు మీకు అది అన్నీ వదులుకొని ఇంకా జీవితంలో అమ్మ నాన్న మీరు అన్నారు ఇందాక బంధాలు బంధుత్వాలు పక్కన పెడితే మనకు కూడా అంటే ఓన్గా ఏదైనా పని చేసుకున్నా బాగుంటుంది, కానీ మరీ ఇలాంటి జీవితం అని అదేనా అనిపిస్తుంది కదా ఇట్లా చేయి చాస్తున్నప్పుడు. సో ఆ ఫస్ట్ టైం మీకు ఏమనిపించింది, ఎంత ధైర్యం చేసిరు అసలు అట్లా? ఫస్ట్ మా పెద్దవాళ్ళు ఒకటే మాట చెప్పారు, రాలే అప్పుడు చాలా బాధ. వాళ్ళు చూసే చూపులు, నేను అనేది అడిగే విధానం అడుగుతాం కానీ వాడు అవతల ఎట్లా చూస్తాడంటే ఎంత చీప్గా చూస్తారంటే. మా పెద్దవాళ్ళు ఒకటే మాట చెప్పారు నాకు, మన జీవనాధారం వచ్చేసి బెగ్గింగ్ తప్ప ఎలాంటి ఆధారం ఉండదు. ఇలా కొట్టుకొని చేచా పడుకుంటే మన పూట గడుస్తుంది, మన అవసరాలు కూడా తీర్చుకోవచ్చు దాంతో అని చెప్పేసి అని మా యొక్క అది మాకు. సో ఆ ప్రతి ఒక్కరు వచ్చిన ప్రతి ఒక్క ట్రాన్స్ ఇదే చేయాలి కంపల్సరీ. అప్పుడు నీకు గుర్తుందా ఫస్ట్ డే ఫస్ట్ టైం? గుర్తుంది నాకు. ఆ రోజు నేను వెళ్ళి ఇలా కొట్టి అడుగుతుంటే జనాలంతా ఒక విచిత్రంగా చూస్తారు అక్కడ. అంటే అమ్మో వీళ్ళు వచ్చారా, చప్పట్లు కొట్టగానే భయపడేవాళ్ళు, ఇలా చప్పట్లు కొట్టగానే మమ్మల్ని చూసి భయపడేవాళ్ళు. చూసారు మమ్మల్ని, వచ్చేసి మాతో లైక్ అంటే ఎట్లా అంటే ఇలా తాళికొత్తి అడగగానే ఒకరేమో ప్రేమతో ఇచ్చేవాళ్ళు ఇచ్చారు, ఒకరేమో నీకు ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి అనేవాళ్ళు, ఒకరేమో అప్పుడు నాకు అర్థం కాలేదు, ఒకడేమో 20 ఇస్తాను కొంచెం జాకెట్ కిందికి అంటావా అన్నవాడు ఉన్నాడు, ఒకడేమో చెంపలు గిచ్చి అనేవాడు, ఒకడేమో ఇది రియల్ జుట్టేనా అనేవాడు. రకరకాల వ్యక్తులు ఉన్నారు. అడుక్కునే చోట చాలా చిత్రహింస కూడా అనుభవించబడ్డాం అక్కడ. ఓకే. సో అది నిజంగా అంటే మర్చిపోలేని సంఘటన అది మీకు. డే 1 రోజు జరిగిందంతా మర్చిపోలేని, తర్వాత అలవాటు అయి ఉంటుంది కానీ ఫస్ట్ డే మాత్రం చాలా దారుణంగా ఉంటుంది కదా. ఓకే. సో మీరు ఇట్లా చెప్పారు కానీ చాలా మంది ఇదే కాదు దీంతో పాటు సెక్స్ వర్క్ కూడా చేస్తారు అని చెప్పి అంటారు కదా. సో అది మీ గురువులు చెప్తారా, లేదంటే వీళ్ళకే వీళ్ళు చేస్తున్నారా, నిజంగా లేదని అనవసరమైన లేనిపోయింది మీకు ఆపాదిస్తున్నారా వీళ్ళు అనిపిస్తుంది? ట్రాన్స్జెండర్స్ కావాలని వృత్తి చేయమని ఏ గురువులు చెప్పారు మాకు అక్కడ. మా జీవన వృత్తి ఏంటని, మా జీవనాధారం బెగ్గింగ్ చేయడం. ఇప్పుడు మీకు ఒక విషయం ఏంటంటే చాలామంది ఇప్పుడు నేనంటే మా ఫ్యామిలీకి ఏదో చెప్పుకొని నేను ఉన్న చోట బతకడానికి రాగలుగుతాను, కానీ ప్రతి ఒక్క ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకొని ఇలా మారుతామంటే. కానీ మేము బెగ్గింగ్ చేసే చోట మా ఫ్యామిలీ వాళ్ళు ఎదురైనప్పుడు మేము దాన్ని ఎదుర్కోలేము ఆ సమస్యని. కాబట్టి మా వృత్తి అక్కడ తప్పదు. అక్కడ నైట్ పూట వెళ్ళి చేయాల్సింది అక్కడికి వెళ్ళి తప్పకుండా. కుటుంబానికి భయపడి, ఆ తర్వాత సొసైటీలో ఎవరైనా తెలిసిన వాళ్ళు బంధువులకు చెప్తారని చెప్పేసి అని అలా భయపడి మేము అర్ధరాత్రి పూట వెళ్ళి చేయాల్సిన అవసరం వస్తుంది. అంటే ఇప్పుడు నా కుటుంబానికి నేను ఇలా మారడం ఇష్టం లేదు, నన్ను చూస్తే మా వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. కానీ నేను ఇప్పుడు ఏ వృత్తి చేసుకోవాలి, నేను వృత్తే చేసుకోవాలి. చీకట్లో చేసే వృత్తి ఏంటి, ఆ వృత్తి నేను చేసుకోవాలి, తప్పదప్పుడు నాకు ఆ వృత్తి చేసుకొని నేను జీవనం కొనసాగించాలి. ఎందుకంటే నా కుటుంబం నన్ను చూస్తే చాలామంది ఇప్పుడు ఓపెన్ అప్ కాని వాళ్ళు, ఇప్పుడు చాలామంది ట్రాన్స్జెండర్ చాలామంది ఫ్యామిలీస్ ఎవరు యాక్సెప్టెన్స్ చేయలేని వాళ్ళు చేసే పనే ఇది. అది అండ్ లైటింగ్ లో చేయలేని పని తప్పకుండా చీకట్లో చేయాల్సిందే అన్నట్టుగా ఉందన్నట్టు. సో తప్పని పరిస్థితుల్లో చేస్తారు, తప్పని పరిస్థితుల్లో కొంతమంది ఈ వృత్తి ఎన్నుకుంటాను తప్ప కావాలని చెప్పి ఎవరు ఎన్నుకోరు. ఇది ఒక జీవితంలో ఒక క్వశ్చన్ మార్క్ అయిన జీవితమే మాది. మీరు అనుకుంటారు చాలా మంది పెద్దలపై లిఫ్ట్ పెట్టుకుని కళ్ళ కాటుక పెట్టుకుని మంచిగా ఎంజాయ్ చేయడానికి వెళ్తారు, వీళ్ళకేంటి వీళ్ళ లైఫ్ లీడ్ బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు అని చెప్పేసి అనుకుంటారు. కానీ అక్కడ నిలబడ్డప్పుడు మా మనసులో ఉన్న ఆవేదన ఎంత ఉంటుందో ఎవరికి చెప్పుకోలేము. ఒకడు వచ్చి తీసుకెళ్తాడు అక్కడికి, మమ్మల్ని తీసుకెళ్ళి వాడు ఎంత అని చెప్పి తీసుకెళ్ళి వాడు అక్కడ తీసుకెళ్ళి కొట్టేది తెలియదు, మమ్మల్ని చంపేది తెలియదు, ఏం చేసేది తెలియదు. ప్రేమగా చూస్తారు ఎవరు ఉండరా, అందరూ అట్లా ఉంటారని ఏం లేదు. సో కొంతమంది మమ్మల్ని ప్రేమగా తీసుకెళ్ళి మాకు డబ్బిచ్చి చూసుకునే వాళ్ళు, కొంతమంది కామ కోరికలు నెరవేర్చుకోవడం కోసం వచ్చిన వాళ్ళు ఉంటారు, చిత్రహింసలు చేసే వాళ్ళు ఉంటారు, నరకయాత్ర అనుభవించే వాళ్ళు ఉంటారు. ఆ బాధలను ఎక్కడికి వెళ్ళి చెప్పుకోలేము మేము వెళ్ళి. ఎందుకంటే మాకు నెక్స్ట్ ఆ వృత్తి వద్దనుకుంటే వేరే వృత్తి ఏం చేయలేం కదా, అప్పుడు తప్పదు కదా. అట్లా అన్ని బాధలు పడ్డ వాళ్ళకి కూడా ఉన్నాం మేము. కానీ నేను చేసిన ఇంతకుముందు ఇంటర్వ్యూలలో ఇద్దరు ఏం చెప్పారంటే మాకు కోరికలు ఉంటాయి కదా అని చెప్పారు. అది వాస్తవమా, లేదంటే తప్పని పరిస్థితులనే చేయడం వాస్తవమా? నిజమే. ఇప్పుడు మాకు కూడా కోరికలు ఉంటాయి, ఉండవని చెప్పి మేము అనట్లేదు. కానీ మాకు కూడా ఒక అబ్బాయితో లైఫ్ లీడ్ చేయాలని చెప్పేసి అని ఉంటుంది, అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని చెప్పేసి అని ఉంటుంది. ఒక అమ్మాయికి అయితే ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుని జీవితం ఎలా, మాకు అలాగే ఉంటుంది. మాకు అలాగే ఫీలింగ్స్ ఉంటాయి కదా, కోరికలు మాకెందుకు ఉండవు? మా కోరికలు ఉన్నాయి కదా అని చెప్పి రోడ్డు మీద ఎక్కి చేసేంత బుద్ధులు కాదు మాకు ఫీలింగ్స్ ఉంటాయి. ఒక అబ్బాయిని ప్రేమించాలని చెప్పేసి ఉంటుంది, మమ్మల్ని కోరి వచ్చే అబ్బాయిల కోసం లైఫ్ ఇచ్చాలని చెప్పేసి అనుకుంటాం మేము. అంతేగాని కోరికల కోసం వెళ్ళి రోడ్డు మీద ఎక్కి
చేసే వాళ్ళం అయితే కాదు. కాదు. బట్ స్నేహ విషయంకి వస్తే అంటే భిక్షాటన చేసిన స్నేహ ఏ రోజైనా మరి ఎవరైనా పిలిస్తే వెళ్ళిన సందర్భంలో ఏమైనా ఇబ్బంది అయిందా, లేదంటే హ్యాపీగానే ఉందా? అంటే నేను సెక్స్ వృత్తి అనేది అయితే ఎప్పుడు చేయలేదు నిజంగా. అంటే ఒట్టు ఎవరి మీద వేయాలి? మీ మీద వేయాలి? మీ మీద ఒట్టేయాలి? నా మీద ఎందుకు ఇస్తారు? నాకు తెలియదు కదా. దేనికి ఒట్టు దేనికి వేయాలి మీకు? అంటే సెక్స్ వృత్తి చేస్తారని చెప్పి నిజమా అనేది అంటే మీకు అంటే ఇప్పుడు చేస్తారని ఒక ఉంది కదా ప్రజల్లో, అందుకోసం అడుగుతా ఉన్నాను నేను. ఎవరి మీద ఉంది? ట్రాన్స్జెండర్స్ ఖచ్చితంగా వెళ్తుంటారు అని చెప్పండి. అంటే ట్రాన్స్జెండర్ గా మారి ప్రతి ఒక్క పర్సన్ సెక్స్ వృత్తి చేస్తారని చెప్పేసి మీకు ఎవరు చెప్పారు? మీకు బయట అనుకుంటుంటారు, సమాజం ఎవరు అనుకున్నారు? ప్రజలు వాళ్ళని తీసుకురండి నా ముందు, నేను వాళ్ళకి సమాధానం ఇస్తాను. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎలా అనుకుంటున్నారంటే ప్రతి ఒక్కరు వెళ్ళి రోడ్డు మీద సెక్స్ వర్క్ చేస్తారని చెప్పేసి అనుకుంటే ఈరోజు ఈ స్టేజ్ లో కూర్చుందని కాదు నేను ఇక్కడ. మీరు ఏమనుకుంటారు? ప్రతి ఒక్క పర్సన్ సెక్స్ వర్క్ చేస్తారు అనుకుంటారు. కొంతమంది చేసినామని చెప్పిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మరి చేస్తారు. అంటే అందరూ అలా చేయరు కదండి. ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ సెక్స్ వర్క్ చేస్తారండి. మీరు మాట్లాడేది ఎలా ఉందంటే మేము కూడా వెళ్ళి అందరము డైరెక్ట్ గా చేస్తున్నాము మా జీవనాధారం అదని చెప్పిన వాళ్ళు ఉన్నారు కదా. నేను చెప్తున్నాను కదా, మీరు నన్ను ఒట్టేయమన్నారు. తగ్గించడానికి అడగలేదు నేను, అదే అర్థం ఇప్పుడు అదే చేస్తున్నారు ఇక్కడ. కాదు, అది తగ్గడం కాదు. లేదు నిజమా ఇంత బాగుంటారు అనేది సమాధానం తెలవాలి అనేది నా ఉద్దేశము. మీరు అంత గ్యారంటీగా చెప్తే వినే వాళ్ళకి అర్థమవుతుంది, అవును ఇందులో కూడా ఇంత కరెక్ట్ గా నిక్కచ్చిగా ఉంటారని తెలుస్తుంది. అది నేను చెప్పే సమాధానం మీరు వినాలి. ఒట్టేయమని ఎలా అంటారు మీరు? అంత గ్యారంటీ నా అనేది నేను అదే మీకు నచ్చిన దానిపైన దేని మీద వేయండి. నేను ఒక మాట తప్ప నా మనసాక్షి తెలుసు నేను ఏంటనేది. నేను ఒకరి మీద ఒట్టేసి నేను ఒకరి మీద ఒట్టేసి చెప్పాల్సిన నా మనసాక్షిని ఏంటనేది నా మనసాక్షికి తెలుసు. నా లైఫ్ లో నేను అనేది అనేది నేను చేయలేదు. ఎందుకంటే నాకంటే ఒక అబ్బాయితో లైఫ్ చేయాలి, ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి, ఒక అబ్బాయితో లైఫ్ లాంగ్ ఉండాలని చెప్పి నాకు ఫీలింగ్స్ ఉంటాయి. నన్ను ఇష్టపడ్డ అబ్బాయిలు చాలా మంది ఉన్నారు. సో నాకు అనిపించింది వాడు నా దగ్గర డబ్బు కోసం మాత్రమే వస్తుండ కావచ్చు అనిపించి నేను యాక్సెప్ట్ చేయలేదు. కానీ నాకు ఫీలింగ్స్ ఉంటాయి కదా, నాకు ఫీలింగ్స్ ఉంటాయి. నేను ఒక అబ్బాయితో ఉండాలి అనుకుంటాను, కానీ నాకు నచ్చలేదు కాబట్టి నేను వెయిట్ చేస్తున్నాను. అంటే నేనేమంటా, మీ ఇంటర్వ్యూ కింద ఒక్క కామెంట్ కూడా రాదు కదా, రావద్దు కదా. ఏమని? అదే స్నేహ నిజంగా ఎక్కడ ఇలాంటి పని చేయలేదు అని చెప్పి వస్తుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అంతే కదా, రావాలి కదా ఎక్కడ కూడా. అంటే మరి ఆ రోజు ప్రశ్న వస్తుంది మళ్ళీ, లేదు నేను చూసాను, వీళ్ళందరూ అబద్ధం చెప్తున్నారు. ఓకే, మీరు ఇప్పుడు అన్నారు కదా, ఎవరైనా నేను వాళ్ళు ఉంటే నన్ను ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడదు ఆ పర్సన్ తో అక్కర్లే. నేనేమనేది మిమ్మల్ని తగ్గించడానికో ఇబ్బంది పెట్టడానికో అడగట్లేదు. ఇంత నిక్కచ్చిగా ఉండే వాళ్ళని కూడా సమాజం ఇంత దూరం పెడుతుంది అనేది తెలుసుకోవడానికి, అంతే. ఇప్పుడు నరేష్ గారు నేను ఒక మాట చెప్తాను మీకు. మీరు ఏమందరంటే అందరూ సెక్స్ వృత్తే చేస్తారు కదా అన్నారు. నేను ఫస్ట్ నా వృత్తి ఏం చెప్పాను, నేను బెగ్గింగ్కి వెళ్ళాను. నేను అక్కడ పోస్టేజ్. కానీ సెక్స్ వృత్తి చేసే వాళ్ళు ఎలా ఉంటారంటే కుటుంబంలో కొంతవరకు బయటికి రాకుండా గుట్టు చప్పుడు కాకుండా బతికే కొంతమంది ట్రాన్స్జెండర్స్ ఉంటారు. అలాంటి వాళ్ళు సెక్స్ వృత్తి చేస్తారు తప్ప ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ సెక్స్ వృత్తి చెయ్యరు. అది ఒక్కసారి గమనించి సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.